రాజ్యాంగాన్ని రాశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మాకు కూడా రాజ్యాంగం రాసింది, శ్రీలంక రాజ్యాంగం రాశారు కదా, మీరు అనేక రాజ్యాంగాలు రాశారు, మా దేశానికి కూడా రాజ్యాంగం రాయమంటే ఆయన ఒక చిరునవ్వు నవ్వి, ఏదా మీరు నా దగ్గరకు వచ్చారు, మీ దేశంలో మేధా ఉన్నాడు, నేను రాసిన రాజ్యాంగాలని అంబేద్కర్ గారి సలహాతో రాశాను, వెళ్ళి ఆయన అడుక్కోండి అని చెప్తే అప్పుడు గతలేని పరిస్థితుల్లో వచ్చి అంబేద్కర్ గారికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఇచ్చి రాపించారు. ఈ వాస్తవాన్ని ఎవరు చెప్పారు? ఇప్పుడు వాస్తవాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి. నాకు చెప్పాలనిపించట్లేదు, బాగా లేట్ అయింది. మరో రోజున మళ్ళీ కలుగుతాం. సోదరుడు చెప్పాడు ఇందాక, కలపతి గారు అడ్వకేట్, ఈ కమిషన్స్ అన్నీ పార్టీల తొత్తులుగా ఉంటాయి, పనిచేయట్లేదండి. ఛాలెంజ్ చేస్తున్నాయి ఈ వేదిక మీద ఉండి. ఛాలెంజ్ ఎవరికైనా సరే. మొన్న అక్కడ కాకినాడ దగ్గర ఒక ఎమ్మెల్సీ ఒక షెడ్యూల్ క్యాస్ట్ డ్రైవర్ చంపేస్తే అక్కడ 302 సెక్షన్ పట్టింది. ఎవడు? ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ కాదా? అదే కాకినాడ పక్కన సామర్లకోటలో వైఎస్ఆర్సీపీ చెందినటువంటి చైర్మన్ భర్త మీద నలుగురు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మీద కేసు పెట్టించింది. ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ కాదా? నిన్న కాక మొన్న ఇక్కడ సింగరాయకొండ పక్కన కావలిలో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని చంపేస్తే నేను వెళ్ళి అక్కడ చంపిన 2 గంటల్లోనే ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళు ఇంతనే జైల్లో పెట్టించింది. విక్టర్ ప్రసాద్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కాదా? నిన్న కాక మొన్న ఇక్కడ పక్కనే మాలిగల్ది కామవరం గ్రామంలో 3 చంపేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ నేరస్తులు 7 జైల్లో పెట్టించింది ఎస్సీ కమిషన్ చైర్మన్ కాదా? అదేవిధంగా అనంతపురంలో ఒక మాదిగ సోదరులు గుడి కట్టించేసి గుడి కట్టిన తర్వాత మాదిగ సోదరులు బయటికి రావద్దంటే 17 మంది రెంట్ల మీద కేసు పెట్టి జైలు పెట్టించి 100 మంది వెళ్ళి ఆ గుడిలోకి తీసుకెళ్సింది ఈ చైర్మన్ కాదా? ఛాలెంజ్ చేస్తున్నా. నో వైఎస్ఆర్సీపీ, నో టీడీపీ, నో బీజేపీ, నో సిపిఎం, నో సిపిఐ. నా జాతి పేట ఎవరికైనా అన్యాయం జరిగితే వాడు ఏ పార్టీ అయినా సరే ఈ విక్టర్ ప్రసాద్ చూస్తూ ఉంటాడు, ఈ చైర్మన్ చూస్తూ ఉంటాడు. తెలుసుకుని మాట్లాడాలి. దిస్ ఈజ్ నాట్ రబ్బర్ స్టాంప్. ఆ మహానుభావుడు